కుల గణన నుండి నైపుణ్య గణన వైపు ఒక సాహసోపేతమైన అడుగు. భారత రాజకీయ క్షేత్రంలో దశాబ్దాలుగా కుల గణన అనేది ఒక ప్రధాన అస్త్రంగా ఉంటూ వస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త ఆలోచన చిగురించింది. అదే స్కిల్ సెన్సస్, నైపుణ్య గణన. అభివృద్ధి చెందుతున్న సమాజంలో యువతకు ఏం కావాలో గ్రహించి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కులం కూడు పెట్టదు, మతం గూడునివ్వదు. అన్ని కులాలకి నారా లోకేష్ గారు పూణే పాలసీ ఫెస్టివల్ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని అంగీకరించారు. మంగళగిరిలో స్కిల్ సెన్సస్ ప్రయోగాత్మకంగా ప్రయోగించినప్పుడు, అమలు చేసినప్పుడు ఎదురైన సవాళ్లను ఆయన దాచుకోలేదు. సాంప్రదాయ పద్ధతిలో లక్షలాది మంది యువతలో దాగి ఉన్న విభిన్న నైపుణ్యాలను అంచనా వేయడం అంత సులభం కాదని ఆయన గుర్తించడం ఆయనలోని పరిణితి చెందిన నాయకుడిని చూపిస్తోంది. లోపాలను ఒప్పుకున్నప్పుడే కదా సరైన పరిష్కారం దొరికేది. ప్రపంచం 5వ పారిశ్రామిక విప్లవం వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో మన యువత దగ్గర ఏ నైపుణ్యం ఉంది, అంతర్జాతీయ మార్కెట్ కు కావలసిన అర్హతలు మన వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అన్నది చాలా కీలకం. ఏ గ్రామంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ఎంతమంది కోడింగ్ చేయగలరు, ఎంతమందికి మార్కెటింగ్ తెలుసు అనే ఖచ్చితమైన గణాంకాలు ఉంటే పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను అందించడం సులభం అవుతుంది. కేవలం ఓట్ల రాజకీయాల కోసం కాకుండా రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకత్వం అవసరం. కులం ప్రాతిపదికన మనుషులను విభజించడం కంటే వారి నైపుణ్యం ఆధారంగా గుర్తించి వారికి గుర్తింపునిచ్చి ప్రోత్సహించడం ఆధునిక ప్రజాస్వామ్యానికి అసలైన నిదర్శనం. లోకేష్ గారు ప్రస్తావించిన ఈ స్కిల్ సెన్సస్ గనుక విజయవంతంగా అమలు జరిగితే అది దేశానికి ఒక రోల్ మోడల్ గా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.